హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా కనుక చేశారంటే ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు. నేను విజయ, మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్. నేను 2.5 కేజీల వరకు క్యారెట్ తీసుకున్నానండి. వీటిని పైన ఇసుక ఉంటుంది కాబట్టి ముందుగా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత కింది సైడ్ కొసలు కట్ చేసి చెక్కు తీయాలి. ఇలా చెక్కు తీసిన తర్వాత తురుము పట్టే దాంతో, పెద్ద సైజు ఉంటుంది కదా, దాంతో తురుము పట్టుకోవాలి. అయితే తురుము పట్టుకునేటప్పుడు మనకు గ్రిప్ ఉండాలి కాబట్టి పై సైడ్ ఉంటున్న కొసన్ అనేది కట్ చేసుకోకూడదు. ఆ తర్వాత మనం తీసుకున్న క్యారెట్ అనేది లోపల సైడు బెండు లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. బెరడు ఉంటుంది కదా, దాని ద్వారా ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది, చప్పగా ఉంటుంది. ఈ విధంగా తురుము పట్టుకోవాలి. ఇలా తురుము పట్టిన తర్వాత దీన్ని మనము నీళ్ళు అనేది పిండేయకూడదండి. దీంట్లో జ్యూసీగా ఉంటుంది కదా, దాన్ని అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము. స్టవ్ ముట్టించుకొని ఒక పెద్ద సైజు కడాయి పెట్టుకున్నాను. 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. కొన్ని జీడిపప్పు ఉంటుంది కదా, వాటిని ఈ విధంగా వేంపుకుంటున్నాను. అయితే జీడిపప్పును ముక్కలుగా కట్ చేయకుండానే ఇదే విధంగా వేంపుకోవాలి. ఉంటే వేంపుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కొబ్బరి ముక్కలైనా సరే వేయించుకోవచ్చు. ఈ విధంగా వేంపుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చపాతీ కర్రతో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా నలుపుకున్నామంటే చిన్న ముక్కలుగా వచ్చేస్తాయి. ఆ తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా వేపుకుంటున్నాను. వాటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో క్యారెట్ యొక్క తురుము అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క క్యారెట్ తురుము మొత్తం వేసుకున్న తర్వాత నేను 2.5 కేజీల వరకు ఈ యొక్క తురుము అనేది క్యారెట్లు అనేవి తీసుకున్నాను కదా, వీటికి సరిపడా అంటే కేజీకి 100 గ్రాముల చొప్పున 2.5 కేజీలకి 1/2 కిలో వరకు చక్కెర వేసుకుంటున్నాను. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఒకవేళ మీకు కనుక తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ యొక్క గాజర్ ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంది, అందుకే నేను 1/2 కేజీల వరకు తీసుకుంటున్నాను. 2.5 కిలోల క్యారెట్కి 1/2 కిలో తీసుకున్నాను. మీకు కనుక తక్కువ అనిపిస్తే పైసల నుంచి లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కెరని వేసుకొని వెంటనే బాగా కలుపుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. క్యారెట్ అనేది చప్పగా లేకుండా చాలా స్వీట్గా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా చేయడం వలన. మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ చక్కెరకి ఈ విధంగా నీళ్లు ఊరుతాయి కదా, చక్కెర కరిగే కొద్దీ క్యారెట్లో ఉన్న నీళ్ళతో ఈ యొక్క చక్కెర నీళ్ళతో బాగా మనకనేది ఉడికిపోతుంది. నాకైతే 20 నిమిషాల సమయం పట్టిందండి. మధ్యలో 2-3 సార్లను ఈ విధంగా కలుపుతూనే ఉన్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా మనకు ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది. చక్కెరతో ఉడికింది కాబట్టి మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇలా చేయడం వలన. ఇప్పుడు చక్కెర నీళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మంటను హైలో ఉంచుకొని కలుపుతూ ఉండండి. మధ్యలో మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత 1 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలండి. వీటికి మీగడ కూడా ఉంది. ఆ మీగడతో సహా నేను ఈ యొక్క దాంట్లోకి వేసుకున్నాను. తర్వాత కలుపుకుంటున్నాను. ఇప్పుడు పాలు, అదేవిధంగా చక్కెర నీళ్ళు ఇవన్నీ మనకు త్వరగా ఇంకాలి అనుకుంటే హైలో మంటను పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా మనకు ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. నేను కొంచెం చక్కెరతో కలిపి ఇలాచీలను పొడి చేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. స్వీట్ ఐటెం కాబట్టి నెయ్యి వేసుకోండి, లాస్ట్లో చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకోండి. ఇప్పుడు ముక్కలుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకోండి. ఈ నీళ్ళు అనేది మరీ చిక్కగా కాకుండా కొంచెం లిక్విడ్గా ఉండేటట్టుగా చూసుకోండి. చల్లారేసరికి అది మనకనేది సెట్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత దించి ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చండి. చల్లార్చిన తర్వాత దీన్ని కనుక ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నారంటే 2-3 రోజుల వరకు తినొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, బాగా అనిపించిందా అండి? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సీజన్ కూడా కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.